నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తల మధ్య న్యూ ఇయర్ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధుల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కొత్త సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకొని గ్రీటింగ్స్ అందుకున్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల మధ్య సందడిగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు. వేడుకగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, పట్టణ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ. ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు. కూటమి నాయకులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు విచ్చేసి బొలిశెట్టి శ్రీనివాస్కు, బొలిశెట్టి రాజేష్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు బొకేలు, పూలదండలకు బదులుగా నోట్బుక్స్, పెన్స్, ప్యాడ్స్, పెన్సిల్స్ తీసుకురావడం విశేషం. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఆర్డీఓ కైసర్ భానో, డీఎస్పీ విశ్వనాథ్, సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు, ఎక్సైజ్ అధికారులు, ఫైర్ ఆఫీసర్ జీవి రామారావు తదితరులు ఇచ్చేసి తమ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి సురేష్, తోట రాజా, పరిమి రవికుమార్, అడపా ప్రసాద్, బుద్దాల రామారావు, గుండుమోగుల సురేష్, నీలపాల దినేష్, పైబోయిన చినవెంకట్రామయ్య, పాలూరి సందీప్, కసిరెడ్డి మధులత, మద్దాల మణికుమార్, గుండుమోగుల అయ్యప్ప, సింగం సుబ్బారావు, నరిసే సోమేశ్వరరావు, గురుజు సూరిబాబు, అయినం బాలకృష్ణ, సింగం జగన్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విచ్చేసి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా చూడాలండి? ఇది లాక్ అయిపోయింది. హోమ్ సెంటర్ చూడండి. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. 2025 సంవత్సరం మీ అందరికీ శుభాలను కలుగజేయాలని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు మీకు సంపదనిచ్చి మంచి జరగాలని, 2020 సంవత్సరం మనందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ ముందుగా నియోజకవర్గ అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే
మన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రాంకి తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి వారంతటి వారు విశేషం తెలియజేయటమే కాకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ 2025 సంవత్సరంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ 2025లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఊరిని డెవలప్ చేసే విధంగా, అలాగే నియోజకవర్గం డెవలప్ అయ్యే విధంగా ఆయన పనిచేస్తారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటు సత్యనారాయణకు న్యూ ఇయర్ సందర్భంగా ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముంచెత్తారు. పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు గజమాలలు, పూలదండలు, బొకేలు, స్వీట్లతో వచ్చి తమ పార్టీ నాయకుడికు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలుగులూరు ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, పెంటపాడు మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గుండుమోగుల సాంబయ్య, సెక్రటరీ కట్టుబోయిన కృష్ణప్రసాద్, బోనం వీరయ్య, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు జడ్డు హరిబాబు, వెలిశెట్టి నరేంద్ర, రూరల్ మండలం పట్టణ పెంటపాడు మండల వైసీపీ శ్రేణులు, వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వెనక్కి రావాలి అందరూ. సరే ఓకే. మన ప్రియతమ నాయకులు మరి మన ప్రియతమ నాయకులు 6వ వార్డు నుంచి మరి నాయకులందరూ మరి కోడే శ్రీనివాస్ గారు ముస్లిం మైనార్టీ వారికి మా యొక్క ధన్యవాదాలు. జిల్లా మనకంచెలు తెలియజేసిన తర్వాత ఆత్మీయ ఆతిథ్యం మరి బయట కడియంత సర్పంచ్ గారు మనవరాలు సార్కి మన నూతన సంవత్సరం నుంచి చేయడానికి విచ్చేసిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెద్దలందరికీ, సోదరులందరికీ, సోదరిమణులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, అభిమానులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. 2025 సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉంది. అందరూ కూడా ఎన్నో ఆశలతోటి ఎదురు చూస్తున్న సంవత్సరం. ఎందుకంటే 5 సంవత్సరాలు మరి పార్టీ కోసం కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజలందరితోటి కూడా మంచి పార్టీ కార్యకర్తలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలు తీర్చే నాయకులుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ఆదరించడం జరిగింది. అయితే 2024 సంవత్సరం ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ ఓసర బిల్లులు తయారైనాయి. నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు, ప్రజల్ని మభ్యపెట్టారు. ప్రజల వేలుతోటే ప్రజల కన్ను పొడుచుకునేలాగా వాళ్ళ యొక్క కుయుక్తులతోటి, నక్కచిత్తులతోటి మరి ప్రజల్ని వంచి మరి 2024 సంవత్సరంలో మరి తీవ్ర నిరాశ మిగిల్చే విధంగా ప్రజలందరూ ఇవాళ బాధపడుతున్న సందర్భం. అంటే 2024 ఎన్నికల్లో ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారు, ఇంకా మేలు జరుగుతుందని ఆశించిన వాళ్ళందరికీ కూడా ఆశాభంగమైన పరిస్థితి ఇవాళందరికీ కనపడతా ఉంది. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నాయి సహజమే. ఎలా గెలిచినట్టే అని అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఈవీఎంని నమ్ముకుంటే గెలిచిపోతాం, ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదు, గెలిచే వరకే ప్రజలు దేవుళ్ళు, గెలిచిన తర్వాత మరి వాళ్ళని మనుషుల కింద లెక్కేసే పరిస్థితి ఇవాళ కనపడడం లేదు. కాకపోతే
వాడు చెప్పే ప్రతి మాటకి 4 విశేషణాలు చేర్చి ఏదో జరిగిపోతున్నట్టుగా గ్రాఫిక్స్లో ఈ పచ్చ మీడియా పత్రికా రంగం అంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వాడు బండారం బయటపడడానికి ఇంకెంతో సమయం లేదు. ఇప్పటికే 7 నెలలు అయిపోయింది. ఇంకొక 2-3 నెలలు 4-5 నెలలు చూస్తారు. వీళ్ళ సంగతి ఇంతే అని ప్రజలు నిర్ణయిస్తారు. ఏదేమైనా రాజకీయాల్లో గాలివాటంగా వచ్చిన మనుషులం కాదు. ఎవరినొకరిని అండగా చూసుకుని ఎవరు వత్తాస్తుతో రాజకీయాల్లోకి వచ్చిన కాదు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయం వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు కార్యకర్తల సమక్షంలో వలవల బాబ్జీ కేక్ కట్ చేశారు. అనంతరం బాబ్జీని శాలువాలతో సత్కరించి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, రూరల మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, బొడ్డు సాయి, కిలాడి ప్రసాద్, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, గురుజు సూరిబాబు, బొద్దాల రామారావు, ఎరుబండి సతీష్, దాసరి కృష్ణవేణి, వాడపల్లి సుబ్బరాజు, పసలపూడి రాంబాబు, ముప్పిడి రమేష్ తదితరులు వలవల బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, పోలీసు అధికారులు విచ్చేసి బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెండు 2025 నూతన సంవత్సర వేడుకలకి అశేషంగా విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులు, తాడేపల్లిగూడెం పట్టణంలోని అన్ని సంఘాలు కూడా ఈవేళ ఈ కార్యక్రమానికి మరి హాజరవడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ 2025 మరి మన నియోజకవర్గానికి మంచి జరగాలని, అలాగే మన పార్లమెంటు సభ్యులు, అలాగే కేంద్ర మంత్రి అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అహర్నిశలు కృషి చేశారు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈవేళ ఇంచుమించుగా అన్ని పార్టీల కేడర్ కూడా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈవేళ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అదే క్రమంలో మరి అభివృద్ధికి అన్ని రకాల కూడా మరి తోడ్పాటు అందిస్తున్నారు కూటమి నాయకులు అందరూ కూడా.
కానీ ఈవేళ మరి పదవుల విషయం వచ్చేటప్పటికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం మరి ఇటు తెలుగుదేశానికి కానీ అటు జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎటువంటి ప్రాధాన్యత రావడం లేదనేది కార్యకర్తల మనోభావంగా ఉంది. దాన్ని తెలియజేయడానికి నా మిత్రుడు మరి శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి తాతాజీ గారు, మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తెలియజేద్దామని చెప్పి మేము నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. బహుశా రేపే మరి ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరికీ. అలాగే తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారి ఆఫీసులో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అలాగే వలవల్ బాబ్జీ గారి అభిమానులు, ఎన్డీఏ కూటమి అభిమానులకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అమ్మ దయ వల్ల రాబోయే రోజుల్లో మన వలవల్ బాబ్జీ గారికి మంచి ఉన్నత పదవి రావాలని ఆ దుర్గమ్మతలను కోరుకుంటూ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా కూడా గత 5 సంవత్సరాలు ఎలాగైతే కష్టపడ్డామో రాబోయే సంవత్సరాల్లో కూడా మనం అందరం కూడా పార్టీకి అన్ని రకాలుగా కృషి చేయాలని కోరుకుంటూ, నియోజకవర్గ కూటమి నాయకులకు ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల్ బాబ్జీ గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడం కోసం పార్టీ ఆఫీసులో భారీ ఎత్తున నియోజకవర్గంలోని కూటమి నాయకులతో పాటు అభిమాన సంఘాలందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియపరిచి, మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కాలి, ఈ సంవత్సరంలో మంచి పదవి అనుభవించి మీరు ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. భగవంతుడి దయ వల్ల ఆ కోరిక నెరవేరాలని, వచ్చే సంవత్సరం మరింత వైభవంగా ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. బాబ్జీ గారి ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీస్ దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అందరూ కూడా విషయం వచ్చిన అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని సంఘాల వారు రావడం జరిగింది. అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎన్డీ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా బాబ్జీ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, మన పార్టీ ఆశీస్సులు, మన అందరి ఆశీస్సులతో మా వచ్చే సంవత్సరానికి ఆయన మంచి పదవిలో ఉండాలని మేము అందరం కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ రోజు 5 సంవత్సరాల్లో పార్టీ కోసం కష్టపడిన ఎన్డీ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా మంచి రోజులు ఈ సంవత్సరం పాటు. ఎందుకంటే గత సంవత్సరం 5 నెలల్లో కూడా మన పార్టీకి మనకి కూడా మా పెద్దలందరికీ మంచి పదవులు వచ్చినాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఆ భగవంతుడి ఆశీస్సులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పదవులు వస్తాయని కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు నివాసం వద్ద నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. నాయకులు, అభిమానులు గజమాలలు, పూలదండలు, బొకేలతో వచ్చి తమ అభిమాన నాయకుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. న్యూ ఇయర్ కేక్ కటింగ్ చేయించారు. రఘురాం నాయుడు నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైసీపీ నాయకులు గుండుమోగుల బలుసులు, పట్టణ మాజీ వైసీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, జడ్పీటీసీలు ముత్యాల ఆంజనేయులు, ఉప్పులూరి వరలక్ష్మి, రూరల్ ఎంపీపీ శేషులత, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, నల్లమిల్లి అంజిరెడ్డి, నేదూరి గంగాధర్రావు, దారుపురెడ్డి శ్రీనివాస్, దుర్గాదేవి దంపతులు, రాజా త్రినాథ్, వీర్ల గోవింద్, చుండ్రు శ్రీను, పాలూరి దొరబాబు, సర్పంచులు ఎలిపే గాంధీ, వల్లూరి బ్రహ్మానందం, పలు గ్రామాల వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీరు ఓకే
నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లిగూడెం టౌను, పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద ఎత్తున మీ అందరూ నాకు శుభాకాంక్షలు తెలపడానికి నా ఇంటికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ఏదైతే మీరు మీ అభిమానాన్ని నా మీద చూపించడానికి ఇంత పెద్దగా వచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే ఇవాళ టీసీసీ యొక్క ప్రేక్షకులకి, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరి సోదరులు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి అంతా కూడా మంచి జరగాలని, ఇవాళ మా ఇలవేల్పు పొంతల ముసలమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇలవేలిపోయినటువంటి బొలుసులమ్మ తల్లి ఆశీస్సులతో మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రతి రైతు సోదరుడు తన పండించిన పంట మంచి గిట్టుబాటు ధర వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని, ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇది పరీక్షల సమయం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళు అనుకున్నటువంటి మార్కులతో మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా వారు చేసే వ్యాపారం దినదినోభివృద్ధి చెందాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు కుటుంబాలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు సోదరుడు ఇవాళ సంక్రాంతి, భోగి, కనుమ అంటే ముక్కనుమ అంటే ఇవాళ రైతుల పండగ. ఈ రైతుల పండగకి మళ్ళంతా కూడా ఈ జనవరి మాసంలో వారు వేసే పంటలకు కానీ వాళ్ళు పండించిన పంటకు కానీ మద్దతు ధర దొరకాలని, వాళ్ళు సుఖ సంతోషాలతో కుటుంబాలతో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరికీ భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం మీకు రుణపడి ఉంటానని మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వడ్డీ రఘురామ్ గారి నివాసంలో ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఇవాళ పొద్దున్న 8 గంటల నుంచి కూడా ఇప్పుడు 12:30 1 గంట కాలం టైం అవస్తుందో ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి ఒకటే విధంగా వేలాది మందిగా తరలొచ్చి రఘురామ్ అన్నయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకునే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి రఘురామ్ అన్నయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసి ఈ నియోజకవర్గానికి మీ నాయకత్వం మాకు అవసరం, మీలాంటి ప్రేమించే నాయకుడు, అభిమానించే నాయకుడు మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానంగా శుభాకాంక్షలు తెలియజేయడం మనందరం చూస్తున్నాం. నిజంగా కూడా ఈ రోజున ఈ ఈదంతా కూడా నిండిపోయిందంటే మేము నిజంగా అనుకున్నాం ఫస్ట్ ఏమన్నా ఒక 500 1000 వస్తారేమో మన అభిమానులు, ఈయన అభిమానులు, రఘురామ్ గారి అభిమానులు అనుకున్నాం. సుమారు 2 నుంచి 3 వేల మంది ఆయనకి కేవలం ప్రేమ అభిమానాలకు లోబడి ఎవరిని రమ్మని అనకుండా స్వచ్ఛంగా ఈ రోజు రఘురామ్ గారి శుభాకాంక్షలు తెలియవరుస్తుంటుంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా రఘురామ్ గారిని తన సొంత ఇంట్లో మనిషిలా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డలా ఆదరించి ఈ రోజున 3000 మందితో శుభాకాంక్షలు తెలియజేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. రఘురామ్ గారు లాంటి వ్యక్తి కూడా మీ అందరం పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం ఈ రోజున. ఎందుకంటే ఒక మనిషి కోరుకునేది ప్రేమ, అభిమానం. ఆ ప్రేమ, అభిమానం అనేది వడ్డీ రఘురామ్ గారి దగ్గర తప్పనిసరిగా దొరుకుద్దని చెప్పేసి ప్రతి ఒక్క పెంటపాడు మండలం కానివ్వండి, తాడేపల్లిగూడెం టౌన్ కానివ్వండి, అలాగే రూరల్ మండలం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా రఘురామ్ గారి ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, పట్టణ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం నుండి బీజేపీ శ్రేణులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వర్తకులు, పలువురు అధికారులు వచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, కోక్ కన్వీనర్ రామగాని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ సిబ్బంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ రవి అగర్వాల్, పలువురు వ్యాపారులు, నాయి బ్రాహ్మణ నాయకులు తదితరులు వచ్చి ఈతకోట తాతాజీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మూడు సీట్లు పంపలేదు చూడండి. అది బాగా సిద్ధంగా ఉంటాయి అంటే అర్థం ఒకసారి ఉండండి సార్. పాప కానీ ఒకసారి ఉండండి అండి. మరి 2024 వీడ్కోలు చెప్పి 2025 స్వాగతం చెప్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి నాకు అభినందనలు తెలియజేస్తా వచ్చిన నియోజకవర్గ ప్రజలకి పార్టీకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రావటం, కార్మికులు, కర్షకులు, అన్ని యూనియన్లు, మరి అందరికి కూడా ఉపాధ్యాయులు అందరికి ఉదయపూర్వక అభినందనలు ముందుగా చెప్తూ మరి ఈ 2025లో
ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఎంతో శుభంగా ఎదురుకెళ్తుందని, ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తాకి మరి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వెళ్తుంది. అవినీతి లేని పాలన ఇస్తూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఎదురు తీసుకెళ్తుంది. మరి ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో తిరిగి చేసిన పైడికొండ మాణిక్యాలరావు గారు మరి ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినప్పుడు కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. ఈ సంవత్సరం ఏవైనా సరే అవన్నీ పూర్తి చేయాలని, ఎందుకంటే జూనియర్ కాలేజీ కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, అలాగే మరి ఎప్పటి నుంచో ఉన్న మరి పెండింగ్ ఉన్న ప్రతి నాయకుడు చెప్తున్న మిలిటరీ భూములు పేదలకు ఇస్తానని చెప్పిన బేకర్స్కాల భూములు ఇప్పించే కార్యక్రమం కానీ, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ తలపెట్టిన అభివృద్ధిగా ఆగిపోయిన అన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలి. ఇంకా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరు ఆధ్వర్యంలో మరి జరిగిన ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడే వనరులు సమకూర్చుకుంటూ అభివృద్ధి పనులు ఎదురుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరం 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ గారు ఆయన ఈతప తాతాజీ గారు ఆయన సమక్షంలో భారీ ఎత్తున ఈ నూతన సంవత్సర వేడుకలు జరిగింది. దానికి ఆయన మరి నియోజకవర్గం మొత్తం కూడా కదిలి వచ్చి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఆయన మరి తాతాజీ గారు చేసే సేవలకి ఈ కూటమిలో చేసే సేవలకి నియోజకవర్గంలో అయితే ఏంటి మిగతా ఏరియాలో మరి ఆయన మరింత ఉన్నత పదవులు పొందాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను మనసావాచ్యకరణ భావిస్తున్నాను. 2025 జనవరి 1వ తారీఖు ఈరోజు ఈ నూతన సంవత్సర వేడుకలను మా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్వీనర్ అయినటువంటి ఈతకూడ భీమశంకర్రావు ఇంటి వద్ద చాలా అట్టహాసంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో చెందినటువంటి చాలామంది ప్రజలు ఆయన ద్వారా సేవలు పొందిన వారు కానీ, సేవలు పొందుదాం అనుకున్న వారు కానీ, అదేవిధంగా కూటమి చెందిన నాయకులందరూ కూడా వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. పెద్ద ఆయనకి విషయం చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకుని రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని, ఆయన యొక్క మంచి పదవితో ఈ నియోజకవర్గాన్ని అందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఆచంట, ఉంగుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి రంగరాజుతో న్యూ ఇయర్ కేక్ కట్ చేయించారు. గజమాలలు, బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో వ్యవసాయం బాగా పండి రైతులంతా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రెండు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ. మన పశ్చిమ గోదావరి జిల్లాలో పాడి పంటలకే నిలయం. రైతు సోదరులందరూ కూడా ఎంతో చక్కగా ఉండాలని, మంచి మంచి పంటలతోటి రాబోయే సంక్రాంతి జరుపుకోవాలని, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా పిలువబడే మన గోదావరి డెల్టా మహానుభావుడు సరాతర కాటిన పుణ్యంతో సస్యశ్యామలంగా ఇప్పుడు దాకా కూడా అందరం ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 10 మందికి అన్నం పెట్టే రైతు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆతిథ్యానికి పెట్టిన పేరైన పశ్చిమ గోదావరి జిల్లా ఆప్యాయతకి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నివాసం వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు విచ్చేసి గొర్రెల శ్రీధర్, సునీత దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారందరికీ గొర్రెల శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. చూడు తమ్ముడు కమిషనర్ గారు వచ్చాడు. మళ్ళీ చర్చికి వెళ్ళిపోయిన 2024 సంవత్సరం ఇంకా వీడ్కోలు కలుపుతూ ఈరోజు 2025 సంవత్సరాన్ని నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే మరి నా దగ్గరకు శుభాకాంక్షలు తెలియడానికి ఇచ్చేసిన నా యొక్క సోదర సోదరీమణులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, అలాగే అధికారులకు, అలాగే నా యొక్క సోదరమణులకు, సోదరీమణులకు అందరికీ కూడా ఈరోజు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు 2025 సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అందరూ ఏ రంగంలో ఉన్నవారైనా సరే మరి ఎంతో ఆనందంతో ఉండి ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా అనుకూల వాతావరణం వచ్చి రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మరి మరొక్కసారి ఈరోజు ఉదయం నుంచి కూడా మరి నాకు విశేష జనపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, సోదర సోదరీమణులందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు టీసీసీ న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పాత సంవత్సరం వెళ్ళిపోయి నూతన సంవత్సరం వచ్చింది 2025. ఈ సంవత్సరం రైతులకి, మహిళలకి, పిల్లలకి, అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కలిగి వ్యాపారాలు, తాడేపల్లి అంటేనే వ్యాపార సెంటర్ కాబట్టి వ్యాపారులందరికీ బాగుండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని నవోదయ ఫ్రెండ్స్ సభ్యులు, మహంకాళమ్మ గుడి కమిటీ సభ్యులు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబును కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీ ప్రేక్షకులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నూతన సంవత్సరం 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సోదరీమణులందరూ ఒకరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా
ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అనేక దేవాలయాల్లో కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం, అలాగే మా మాంకాలమ్మ వారి ఆలయం వద్ద కూడా ప్రజలందరూ బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలని, తాము బాగుండాలి, అందరం బాగుండాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. వశిష్ఠ రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ నూతన కార్యాలయం స్థానిక హంగ్రీ బర్డ్ హోటల్ వెనుకనున్న గ్రీన్ సెంట్రల్ కాంప్లెక్స్ నందు బుధవారం వేడుకగా ప్రారంభమైంది. పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు, వశిష్ఠ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణ ప్రముఖులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు హాజరై పేరుచెర్ల మురళీకృష్ణంరాజుకు కార్యాలయ ప్రారంభ శుభాకాంక్షలతో పాటు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకూట తాతాజీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు, ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, మారిశెట్టి సుబ్బారావు, కిలాడి ప్రసాదులు, కాళ్ల గోపీకృష్ణ, గట్టి మాణిక్యాలరావు, విఆర్ఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేగ్నేష్ భాస్కర్రాజు, చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ఏఆర్కే వర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్, సిరిగినీడి విజయకృష్ణ, కొవ్వూరి అప్పిరెడ్డి, గాది రాజు, రామరాజు, డైమండ్ లయన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, నార్ని చిన్ని, చెన్నారెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం పేరుచెర్ల మురళీకృష్ణంరాజు జన్మదినం కూడా కావడంతో పేదలకు దుప్పట్లను అతని చేతుల మీదుగా పంపిణీ చేశారు. నా సోదరుడు నాకు కుటుంబంలో అన్నింటిలో కన్నా కూడా ఏదున్నా కూడా అన్నయ్య నేనున్నానని చెప్పే నా తమ్ముడు పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన వశిష్ఠ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఓపెన్ చేయటం, ఇవాళ సంఘంలో ఉన్నటువంటి సంఘ సేవలు చేసే విషయంలో, ఎవరినన్నా ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే మురళీకృష్ణరాజు గారు ఇవాళ ఈ యొక్క ఒక కన్సల్టెంట్ కంపెనీని ప్రారంభించటం నిజంగా మా ఇలవేలుపు పొంతలముసలం తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ ఇలవేలుపైన గ్రామదేవత బొలుసులమ్మ అమ్మవారి దీవెనలతో, కలియుగ వెంకటేశ్వర దీవెనలతో నుండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, 100వ పుట్టినరోజుకు కూడా నేను పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తను చేసే ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, 10 మందికి మళ్ళీ తను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి 10 మందిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నా యొక్క దీవెనలు ఆయనకి తెలియజేసుకుంటూ నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతనంగా ఏదో గ్రీన్ ఏషియా కాంప్లెక్స్లో ప్రారంభించబడిన వశిష్ఠ రిటైల్ కన్స్ట్రక్షన్ ఆఫీసు ప్రారంభోత్సవం, అలాగే మురళీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మురళీకృష్ణరాజు గారి పుట్టినరోజు, మరి ఫౌండేషన్ ముఖ్యంగా సేవా దృక్పథం తెలియవారు మురళీకృష్ణరాజు గారి సోదరుడు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందుకంటే చాలామంది సంపాదించారు ఆస్తులు, చాలా విషయాలు చేస్తారు, కానీ ఎవరు కూడా అంత ధైర్యంగా ఈ సేవా కార్యక్రమం ముందుకు రారు. కానీ మరి మురళీకృష్ణరాజు నాకు తెలుసున్న కాడి నుంచి కూడా నాకు రామారామి ఆయనతో 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి స్నేహబంధాలు ఉన్నాయి. మరి అప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ ఎవరు అధికారంలో ఉన్నా ఆయన మాత్రం ఆయన సేవా కార్యక్రమం చేసుకుంటూ, అటు లయన్స్ క్లబ్ అవ్వచ్చు, ఇటు మురళీకృష్ణ సేవా ట్రస్ట్ అవ్వచ్చు, ఆ రకంగా ఒక మంచి ఆలోచనతో ఆయన ఎప్పుడూ కూడా పేద ప్రజలను ఆదుకునే విధంగా, కష్టాలను ఆదుకునే విధంగా ఎదురుకెళ్తున్న మురళీకృష్ణరాజు గారికి మరి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వశిష్ఠ ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగే కాదు, ఈరోజు ప్రత్యేకంగా మరి జనవరి 1 అంటే అందరం మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటాం. కానీ ఇవాళ విశేషం ఏంటంటే ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నేను ఉదయపూర్వక జన్మదినోత్సవ అభినందనలు తెలియజేస్తూ, కృష్ణంతో మంచి మనసు, పేదలకి సహాయం చేసే మనస్తత్వం, ఆ వ్యక్తి వ్యాపారం తలపెట్టాడంటే దాంట్లో కూడా ఒక రీజన్గా చేసే ఆలోచనతోటి ఆ వ్యాపారం చేస్తాడు. కనుక ఆ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుద్ది. మరి ఈ వ్యాపారంలో ఎవరో
లావాదేవీలు కొనుక్కున్నా కానీ వాళ్ళకు కూడా కలిసి వచ్చే విధానంగానే ఉంటుంది, కానీ లాస్ వచ్చే విధానంగా ఏమీ ఉండదు. ఇతను చేసే విధానం చాలా చక్కటి విధానం, మంచి మనసు, మంచి మనస్తత్వం. ఇది వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుందని ఆశిస్తూ ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ కిలాడి గంగా భవానీ, కిలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2025 స్వాగతం పలుకుతూ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ ముందుగా నా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే మా కుటుంబానికి రాజకీయంగా మా నాన్నగారి కాంచి రాజకీయంగా అన్నదండలు ఉన్న 14 ప్రజలకు, అలాగే 8వ ప్రజలకు, హౌసింగ్ బోర్డు ప్రజలందరికీ, అలాగే ఈ రోజు నాకు విషయం చెప్పిన ప్రతి మనిషికి కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడి ఆశీస్సులతో ప్రతి మనిషి 2024లో కష్టాలు నష్టాలు పడి ఇబ్బంది పడ్డారు. 2025లో భగవంతుడి ఆశీస్సులతో అందరూ కూడా సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ, రైతుల పంటలు బాగుండాలని, కార్మిక కర్షకులందరికీ ఉపాధి ఉండాలని, అలాగే విద్యార్థులు బాగా చదువుకోవాలని, అన్ని రంగాలు బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఈ తాడేపల్లి నియోజకవర్గం కానీ ప్రజలందరూ కూడా విష్ హ్యాపీనెస్ తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం సిటీ వాళ్ళకి సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విశేష తెలియజేయడానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కష్ట సుఖాలు అనేవి కావలికొండలు. ప్రతి సంవత్సరంలోనే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. 24లో అనుభవించిన కష్టాలన్నీ పారదోలి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా సుఖవంతమైన జీవితం గడిపి అందరూ కలిసి ఐకమత్యంగా ఒకే మాట ఒకే బాటగా నిలిచి అందరూ కూడా కలిసి కష్టమైన సుఖమైన పాలు పంచుకొని నలుగురిలోని మంచిగా మసలాలని, ప్రతి ఒక్కరూ బాగోవాలని, అందరి జీవితాలు ఆనందమయంతో నిలవాలని, ఆ ఆనందంలో మేము కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ బాగోవాలని మరొకసారి వినిపించుకుంటున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల వెళ్లిన ఆయన అక్కడ నుండి టీసీసీతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, కూటమి సభ్యులకు, కూటమి నాయకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం నమో నారాయణాయ. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోట సెంటర్లో శ్రీ పుంతల ముసలమ్మ తల్లి 42వ వార్షిక మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. యువ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తెల్లవారుజామున అమ్మవారి మేలుకొలుపు, మంగళ స్నానం, సుప్రభాత సేవ జరిపారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం శ్రీ లలితా సహస్ర పారాయణం నిర్వహించారు. శ్రీ పుంతల ముసలమ్మ తల్లి 42వ వార్షిక మహోత్సవాలు ప్రారంభమైనని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి సన్నిధి సీతారాంపేట కొబ్బరి తోటలో మరి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అమ్మవారిని మరి సేవించుకొని అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజానీకానికి మరి అందజేయడానికి యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సారథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ మరి హైందవ సాంప్రదాయం ప్రకారం శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారికి ఈరోజు ఉదయం మేలుకొలుపు, మంగళస్నానం, విశేష అలంకరణ పూజలతో ఈ నూతన సంవత్సర అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని తెలియజేస్తూ మరి ఈ 5వ తేదీ వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం, మరి ప్రతిరోజు కూడా పట్టణ ప్రముఖుల్ని ఆహ్వానించి అమ్మవారి సన్నిధిలో వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తూ, అలాగే 5వ తేదీ మన తాడేపల్లి పట్టణం పొరవీధుల గుండా అమ్మవారి రథోత్సవం జరుగుతుందని తెలియజేస్తూ
నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక ఫెయిత్ చర్చిలో రాష్ట్ర క్రైస్తవ నాయకులు రెవరెండ్ ఫాస్టర్ జి జ్యోతి ఆనంద్, సుస్మిత ఆనంద్ల నాయకత్వంలో నూతన సంవత్సర ఆరాధన వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పేరిచెర్ల మురళీకృష్ణంరాజు పాల్గొని శుభాకాంక్షలు అందించారు. ఫెయిత్ చర్చ్ సంఘపద్యులు మురళీకృష్ణంరాజును సత్కరించారు. జ్యోతి ఆనంద్ న్యూ ఇయర్ సందేశంతో పాటు ఆశీర్వాద వాగ్దాన కార్డులు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. మరి ఈ సమయంలో నేను ఆహ్వానించగా నా చిన్ననాటి స్నేహితుడు శ్రీ పేరిచెర్ల మురళీకృష్ణరాజు గారు మరి ఇప్పుడు ఒక మంచి నాయకుడిగా తాడేపల్లిగూడెం పట్టణంలో లయన్స్ క్లబ్ చైర్మన్గా ఉంటూ వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అలాగే పేరిచెర్ల ఫౌండేషన్ ద్వారా కూడా ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ మరి వారు ఎంతో చక్కని స్థాయికి వెళ్ళటం మరి మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి సమాజానికి ఎంతో ప్రయోజకులుగా అలాగే రాజకీయ నాయకులుగా కూడా వారు ఉంటూ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. మరి ఈ రోజునే వారి యొక్క నూతన బిజినెస్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వారు మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మన ప్రేమతో ఆహ్వానిద్దాం. కొంచెం లేట్గా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆ ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఆనందదాయకంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిన్ననాటి మిత్రుడు, మేమిద్దరం ఇదే గ్రౌండ్లో అంటే మంచి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేసాం. మరి ముఖ్యంగా మా పేర్చెర్ల ఫౌండేషన్ కానీ అదేవిధంగా ఇప్పుడు నడుపుతున్నటువంటి లయన్స్ క్లబ్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్, ఆ లయన్స్ క్లబ్లో చేస్తున్న సర్వీసులన్నీ కూడా మేము యూత్గా ఉన్నప్పుడే ఆనంద్ గారు చేయడం జరిగింది మీ క్రిస్మస్ సందర్భంగా. ఎందుకంటే మీ అందరికీ ఈ సువార్త అందించాలని ఆయన ఎన్నో కష్టాలు పడి పెద్ద ఆయన రక్షణానందం గారు కానీ ఆ కుటుంబం అంతా కూడా ప్రభువు సేవలో ఉండడం నిజంగా మన ప్రాంతంలో ఇటువంటి ఒక కుటుంబం ఉండడం కూడా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయతలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసారాధన పంపిణీ చేశారు. నూతన సంవత్సర అందరికీ ఒక తాడేపల్లిగూడెం ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ సిద్ధి గణపతి, బుద్ధి గణపతి ప్రజలందరికీ ఆరోగ్య ఐశ్వర్యంలో ఉండాలని మా భగవంతుని కోరుకుంటున్నాము. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పంచామృతతో అభిషేక కార్యక్రమం చేసినాము. మీరు మీ గోత్రనామాలతో చేసిన ఈరోజు దర్శనం చేసుకునే ఎడల ఆ సిద్ధి బుద్ధి వినాయకుడు అందరికీ ఆరోగ్యాలు సకల కార్యాలు సిద్ధించెను. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ల సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హై స్కూల్స్కు మధ్యాహ్న భోజన పథకం సరఫరా బుధవారం నుండి ప్రారంభించారు. భారతీయ విద్యాభవన్ స్కూల్ నుండి MDM సరఫరా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. తాలూకా రైస్ మిల్లర్లు అధ్యక్షులు మట్టే వెంకన్నబాబు, వీర్ల కృష్ణ, అంగరామ్ల శివానంద్, KK రామకృష్ణ, రైస్ మిల్లర్స్ సెక్రటరీ రమేష్, ట్రెజరర్ మేడిపాటి మురళీరెడ్డి, నున్నా నాగేశ్వరరావు, గోలగల లక్ష్మణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడ పట్టణంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సవాలతో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పట్టణంలో పలు చోట్ల వీధులను ఆకర్షణీయమైన ముగ్గులతో అలంకరించారు. వివిధ వర్ణాలతో తీర్చిదిద్దిన రంగవల్లులు చూడముచ్చటగా ఉన్నాయి. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రకరకాల డిజైన్లతో రంగవల్లులు అలరించిన తీరు ఆకర్షణీయంగా కనిపించింది. రంగురంగుల రంగవల్లులతో వీధులు కలకలలాడుతూ ఉన్నాయి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.